హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇదన్నమాట కుట్టడం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. కుట్టే వీడియో మళ్ళీ పెడతా, ఓకేనా. ఇప్పుడు ఇదేంటంటే మనకి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. మనకి షోల్డర్ 16 వచ్చింది. షోల్డర్ 16 వచ్చిందంటే మనం 8 ఇంచులు పెట్టుకోవాలి, ఓకేనా. 8 ఇంచులు అంటే ఇక్కడికి. ఇప్పుడు మనకి పొడవు 14 కావాలి. 14 అంటే మనం ఆ టాప్ ఇంచు పోతుంది కాబట్టి మనకి ఫ్రిన్స్ కట్ మళ్ళీ కట్ చేస్తాం కాబట్టి దగ్గరకు వస్తుంది కాబట్టి నేను 15 ఇంచులు పెడుతున్నా. 15 ఇంచులకి నీట్గా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ కింద ఎంత పెట్టినాం, 8 పెట్టినాం. మనకి ఆమదం పొడవు కూడా 8 తీసుకోవాలి. చూడండి ఇలా 8 తీసుకున్న తర్వాత నీట్గా ఇలా గీసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి 1 ఇంచు ఎప్పటికి పెట్టుకుంటాం కదా, 1 ఇంచు పెట్టుకోకుండా కొంచెం మనం లోతుగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కాకుండా ఇలా కొంచెం ఇలా, అంటే వెనకాలది ఒక టైప్ కట్ చేసుకోవాలి, ముందుది ఒకలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటాం కదా, మళ్ళీ తర్వాత ముందుది ఇంత ఎగస్ట్రా, అంటే వెనకాలది అంతే ఉన్నా పర్లేదు కానీ ముందుది మాత్రం ఇంత ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ప్లేట్ వస్తుంది కాబట్టి మళ్ళీ దానికి పట్టుకోవడానికి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కట్టు వరకు చెప్పారు వెనకాలకి ముందుకి కూడా బ్లౌజ్కి. నేను ముందుకి 5 ఇంచులు వాళ్ళు పెట్టమన్నారు కానీ నేను పెట్టట్లేదు, 4 ఇంచులు పెడుతున్నా, పెద్దగా అవుతుంది కాబట్టి. మనకి ఇప్పుడు నేను 3 పెడితే చూడండి, 3.5 పెడితే కూడా మనకి ఇంత వచ్చేస్తుంది. ఇంత షోల్డర్ వచ్చింది అనుకో అస్సలు బాగోదు కాబట్టి నేను 4 ఇంచులు పెడుతున్నాను. చూడండి ఇక్కడికి పెట్టి వాళ్ళు కట్ వరకు చెప్పారు కాబట్టి ఇలా గీసేసుకుందాం. మనం కట్ వరకు కూడా ఇదే డిజైన్లో ఇలా తెచ్చేసుకోవాలి నీట్గా, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇదైతే ఫస్ట్ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక మీకు విడివిడిగా నేను చూపిస్తాం. మళ్ళా ఇది కంపల్సరీ నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. నాకు వాళ్ళది ఎంత 38 వచ్చింది. చూడండి నేను ఎంత పెట్టుకున్నా అంటే 15 పెట్టుకున్నా. 15 అంటే ఇటు 30 అటు 30 ఉండేటట్టు పెట్టుకున్నా నేను. అంటే మనకి ఖర్చులకి ఒక 2 ఇంచులు ఉంచుకున్నా, ఎక్కువ ఉంచుకోలేదు. ఇప్పుడు ఇది విడివిడిగా చేసిన కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం గల్లకి తెలుసు కదా, అందరూ వైట్ది వాడుతురు బకరం, అది వేసుకొనైనా వేసుకోవచ్చు. మీకు తక్కువ రేట్లు ఉంటుంది, ఎక్కువ రేట్లు ఉంటుంది. 20 రూపీస్ మీటర్ది కూడా ఉంటుంది, 25 రూపీస్ మీటర్ది ఉంటుంది, 50 ఉంటుంది, మళ్ళీ 120ది కూడా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్స్ నాకు లైనింగ్ ఏం పెట్టొద్దని చెప్పారు, ఒకసారి మళ్ళీ అడగాలి. ఇవైతే మనం ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకోవాలంటే కంటే ముందు మీకు నేను విడివిడిగా కట్ చేసి చూపిస్తాను అన్నాను కదా, అది చూపించుకుందాం. చూపించినాక అల్లకి మనకి బ్లౌజ్కి ఎలా కట్ చేయాలో నేను అలా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడికి మనం ముందుకు వేసుకున్నాం గల్లా. ఇప్పుడు ముందుకు వేసుకున్నాక మనం ఇలా నీట్గా ఇలా గీసుకోవాలి. నేను పేపర్ది పెడతా మీకు ఆల్రెడీ. ఇలా రౌండ్ ఇలా వేసుకున్నాక పేపర్ మీద సేమ్ ఇలాగే ఇదే యాస్ట్ ఇలా గీసుకొని వేసుకోవాలి ముందుకి. వెనకాలకి చూడండి, వెనకాలకి కూడా సేమ్ ఇక్కడికి 3.5 వచ్చింది. వాళ్ళకి 10 ఇంచెస్ అడిగారు. 10 అన్నప్పుడు మనం ఇక్కడికి తీసుకుందాం. ఇలా వేసాం కదా, మనకి ఇక్కడ వెడల్పు అవ్వకుండా సేమ్ మనము ఇలాగా, అంటే మీరు ఇటు మళ్ళీ కావాలంటే 1 ఇంచ్ గీసుకోండి. ఇలా ఈ 1 ఇంచ్ లోపటే ఇలా వేసుకోండి, ఓకేనా. చేతులు అవి మనం విడివిడిగా దీంట్లో తీసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం చేతులు అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది షార్ట్ వీడియోలో పెడతా, చూసేసేయండి, ఓకేనా. కాకపోతే మీకు చేతుల కటింగ్ అయితే చూపిస్తా, చూపకుండా ఏమి ఉండను. ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ మనకి ఎంత తీసుకోవాలో, మనకి అనేది పొడవు 12 ఇంచులు ఉంది. 12 ఇంచులు అంటే ఇక్కడికి 12 ఇంచులకి ఇలా తీసుకొని స్ట్రేట్గా గీసుకొని చూడండి, ఇక్కడికి 3 ఇంచులు, 3 ఇంచుల కాడికి ఇలా గీసుకోండి. మీకు ఇలా గీసుకోవడం రాదు అనుకుంటే ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు నుంచి 4 ఇంచెస్ ఇక్కడికి. ఇప్పుడు ఇలా గీసుకోండి, ఇలా గీసుకున్నా మనకి కరెక్ట్గా వస్తుంది కొలతల ప్రకారమైన. ఇది హ్యాండ్స్ కటింగు, ఓకేనా. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.